తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకు అఫీషియల్గా షెడ్యూల్ అనేది ఇప్పుడే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. నిన్న నేను మన ఛానల్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందనేది ఒక వీడియో అనేది చేయడం అయితే జరిగింది. కానీ ఈసారి కౌన్సిలింగ్ ప్రాసెస్లో కొంత మార్పు అయితే చేయడం అయితే జరిగింది. ఈసారి మనకు మాక్ సీట్ అలాట్మెంట్స్ అనేది రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి వీడియోలో మీకు నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కంప్లీట్ కౌన్సిలింగ్కి సంబంధించి గైడ్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కౌన్సిలింగ్ రిలేటెడ్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ మీరు డీటెయిల్ షెడ్యూల్ అయితే చూడవచ్చు. ఇక్కడ మనకు ఫస్ట్ ఫేజ్ అనేది రేపటి నుండే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ముందుగా కౌన్సిలింగ్ ప్రాసెస్లో చూసుకున్నట్టయితే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు కొన్ని హెల్ప్లైన్ సెంటర్స్ అయితే ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అక్కడ అటెండ్ అయ్యి మాన్యువల్గా చేయించుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ముందుగా మనము ఆన్లైన్లో స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేసి కొంత కౌన్సిలింగ్కి సంబంధించి ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి రేపటి నుండి మనకు జూలై 7th వరకు అయితే ఫస్ట్ ఫేజ్కి సంబంధించి మీరైతే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్లాట్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే ఒకసారి ఇక్కడ మనకు రేపు వెబ్సైట్లో చూసుకున్నట్టయితే ఇంకా మనకు వెబ్సైట్లో ఏదైతే పైన అప్డేట్ అయితే చేయడం అయితే జరగలేదు. పైన మనకు అప్డేట్ అనేది చేయగానే ఈ విధంగా ఆప్షన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏదైతే పే ప్రాసెసింగ్ ఫీ అని ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఆ తర్వాత నేను చెప్పాను కదా కొంత ప్రాసెసింగ్ ఫీ అంటుంది అనేది ఆ ఫీ అనేది పే చేసి మీరు ఆ తర్వాత స్లాట్ అనేది అంటే మీరు ఒక హెల్ప్లైన్ సెంటర్ అనేది మీ నియర్ బై ఉన్న హెల్ప్లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా ఇప్పుడు ఏవైతే మనకు డేట్స్ అయితే ఇచ్చారో ఆ డేట్స్లో మనము ఒక డేట్ అండ్ టైం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మనకు స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు క్లియర్గా స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత జూలై 1st నుండి 8th వరకు అయితే మీరు అక్కడికి వెళ్ళి ఏదైతే హెల్ప్లైన్ సెంటర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఏ డేట్ రోజు అయితే సెలెక్ట్ చేసుకుంటారో అక్కడికి వెళ్ళి మీరు మాన్యువల్గా మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా చూపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్స్ కూడా ఏమేమి క్యారీ చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ప్రతి దానికి సంబంధించి డీటెయిల్ వీడియోస్ అనేది ఇప్పటి నుండి మన ఛానల్లో చేయడం అయితే జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 1st నుండి 8th వరకు అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ ఒక ఆర్ఓసి ఫామ్ అనేది మీరు ఏమేమి సర్టిఫికేట్స్ ఇచ్చారు ఏమేమి జిరాక్స్ ఇచ్చారు ఆ విధంగా ఒక ఆర్ఓసి ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ మొబైల్ నెంబర్కి ఒక లాగిన్ ఐడి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వగానే లాగిన్ ఐడి రావడం అయితే జరుగుతుంది. వెబ్సైట్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అక్కడ మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లాగిన్ ఐడి నుండి అదేవిధంగా మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ నుండి మళ్ళీ మనము వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 6th నుండి 10th వరకు అయితే పెట్టాల్సి ఉంటుంది. అది కూడా మనకు వెబ్సైట్లో చూసుకున్నట్టయితే పైన క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి అక్కడ మీరు మీ బేసిక్ డీటెయిల్స్ లాగిన్ ఐడి అదేవిధంగా మీ హాల్ టికెట్ నెంబర్ అలాగే మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ అనేది ఇచ్చేసి లాగిన్ అయ్యే విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ కూడా జాగ్రత్తగా పెట్టాలి. ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి పెట్టేద్దాంలే అనొద్దు. మీకు వచ్చిన ర్యాంకు ఒక మంచి కాలేజీలో సీట్ రావాలంటే మీరు కరెక్ట్గా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. దానికి సంబంధించి కూడా నెక్స్ట్ మన ఛానల్లో నేను క్లియర్ వీడియోస్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఆ విధంగా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టిన తర్వాత ఇక్కడ నుండి మనకు ఈసారి కౌన్సిలింగ్లో కొంత ప్రాసెస్ అనేది స్టెప్స్ అనేది చేంజ్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ టైం అన్నమాట ఈ విధంగా చేయడం అనేది. సో మనకు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టిన తర్వాత మనకు ముందుగా ఈసారి ఏం చేస్తారంటే మాక్ సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు చూసుకున్నట్టయితే డైరెక్ట్గా మనకి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందనేది అనౌన్స్ అయితే చేసేవాళ్ళు. ఈసారి ఆ విధంగా చేయడం లేదు. ముందుగా కొంతమందికి ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ఐడియా లేకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఆప్షన్స్ అనేది పెట్టడం వల్ల వాళ్ళ ర్యాంకుకు రావాల్సిన సీట్ అనేది వాళ్ళు కోల్పోవడం అయితే జరుగుతుంది. అందుకే ముందుగా ఇక్కడ ఏం చేస్తారంటే
మార్క్ సీట్ అలాట్మెంట్ అనేది మనకు 13th బిఫోర్, ఇక్కడ మీరు ఏదైతే 10th నుండి 13th లోపు మనకు 3 డేస్లో ఎప్పుడైనా సరే మార్క్ సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మీకు వచ్చిన ర్యాంకుకు మీరు పెట్టిన ఆప్షన్స్కి మీకు ఎందులో సీట్ వస్తుంది అనేది ముందుగా మనకు చూపించడం జరుగుతుంది. ఈసారి ఈ విధంగా ముందుగా మార్క్ సీట్ అలాట్మెంట్ అనేది చూపించిన తర్వాత మీకు వచ్చిన కాలేజ్ అనేది మీకు కరెక్ట్గా పెట్టిన ఆప్షన్స్ని బట్టి వచ్చిందా లేదా అనేది మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అది నచ్చలేదు అనుకోండి, మీరు ఏం చేసుకోవచ్చు అంటే మీ ఆప్షన్స్ అనేవి మాడిఫై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, దానికి సంబంధించి డేట్ అనేది చూసుకున్నట్టయితే 14th 15th 2 డేస్లో మీరు మాడిఫై ఆప్షన్స్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేసారు. మాడిఫై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మాకు వచ్చింది ఓకే అనుకున్నారు అనుకోండి, మీరు ఆప్షన్స్ అనేది ఆ విధంగా ఉంచినట్టయితే మీకు ఏదైతే సీట్ అనేది వచ్చిందో అదే సీట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మాడిఫై చేసుకున్న ఆప్షన్స్ అనేది మీరు చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏదైతే ఆప్షన్స్ అనేది ఫ్రీ చేయడం అనేది 15th లాస్ట్ డేట్ అనమాట. ఇవన్నీ డేట్స్ కూడా మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. షెడ్యూల్ అనేది కింద డిస్క్రిప్షన్లో నేను వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఆ విధంగా మీరు ఆప్షన్స్ అనేది ఫైనల్గా ఫ్రీ చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్స్ అనేది మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది మనకు 18th ఇక్కడ చూడొచ్చు ఆనర్ బిఫోర్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. 18th లోపు మనకు జూలై 18th లోపు అయితే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు వచ్చిన కాలేజ్ ఓకే అనుకున్నారు అనుకోండి, మీరు ఆ కాలేజ్కి సంబంధించి ఏదైనా పేమెంట్ అనేది ఉన్నట్టయితే ట్యూషన్ ఫీ పేమెంట్ అనేది చేసేసి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 18th నుండి 22 వరకు అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అర్థమవుతుంది కదా. ముందుగా మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకునే ప్రాసెస్లో కొంత ఫీ పే చేయాలి. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మళ్ళీ వెబ్సైట్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్కి సంబంధించి మనకి ఈసారి కొత్తగా మార్క్ సీట్ అలాట్మెంట్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు ఆ సీట్ అనేది వద్దనుకుంటే మీరు ఆప్షన్స్ అనేది మాడిఫై చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ చేస్తారు. మీకు వచ్చిన సీట్ అనేది ఓకే అనుకుంటే ఆన్లైన్లోనే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ మనకు ఏదైతే క్యాండిడేట్ లాగిన్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించి అక్కడ ఆప్షన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే ప్రాసెస్లో మళ్ళీ మనకు సెకండ్ ఫేజ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇదే విధంగా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. డేట్సే మనకి ఇక్కడ జూలై 25th నుండి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇదే ప్రాసెస్లో ఫైనల్ ఫేజ్ అనేది మనకు ఆగస్ట్ 5th నుండి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఫైనల్గా మనకు అంతా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆగస్ట్ 13 వరకు కంప్లీట్ అవుతుంది. ఆగస్ట్ 14th అయితే మీరు ఏదైతే కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్గా కౌన్సిలింగ్కి సంబంధించి ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ప్రతి దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో నేను ఏదైతే మనం స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను, ఆ తర్వాత సర్టిఫికేట్స్ ఏం అవసరం అనేది చూపిస్తాను, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.